హలో హాయ్ అండి. ఈరోజు అయితే మా ఆయన ఇంట్లో ఉన్నాడు. ఎన్ని రోజులకంట ఇప్పుడు దగ్గర 10 రోజుల తర్వాత ఈరోజు ఇంట్లో ఉన్నాడు. అందుకే బియ్యం అన్న పోయి వేసుకొద్దాం రా అని చెప్తే మా ఆయన మాత్రము సాయంత్రం పోదాంలే రేపు పోదాంలే అంటా ఉన్నాడు. ఎప్పుడన్నా ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకొచ్చేది మేలు కదా, మళ్ళీ సాయంత్రము రేపు ఇదంతా ఎందుకు? ఎప్పుడు అనుకున్న పని అప్పుడు నెరవేర్చేనే బాగుంటుంది. నాకైతే ఎప్పుడు ఏదన్నా టక్కున అనుకుంటే అది అయిపోవాలి, అది పెండింగ్ పెడితే మనిషికి ఇంకా అదే ఆలోచన తిరుగుతూ ఉంటుంది. అందుకే పోదాం రా బియ్యం తీసుకొద్దామని చెప్పినాను. మా ఆయన అయితే రేపు పోదాంలే అన్నాడు. ఇంక రేపు మళ్ళీ పని పోతే అప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు, మళ్ళీ పని పోయినప్పుడు నాకే కదా ఇబ్బంది అని ఈరోజే పోదాంలా అన్నాను. ఇప్పుడు ఆడా అని అన్నాడు. సర్లే పోదాంలా అని చెప్తున్నాను. ఆయన మాత్రం రేపు పోదాం ఎల్లుండి పోదాం అని వాయిదాలు వేస్తుండు. ఏదైనా ఉన్నప్పుడే తెచ్చుకోవాలి, మళ్ళీ వర్షాలు పడతా ఉన్నాయి, పనులు లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకే ఇంకా సర్లే పోదాం రా అని చెప్పి తీసుకొని పోయినాను. బియ్యం కాడికి అయితే ఇంకా పోదామని మేమైతే రెడీ అయినాం. మాకైతే ఈ ఊర్లో దొరకవు బియ్యం, వేరే ఊర్లో పోవాలి. అది కాక ఇక్కడ మామూలుగా మిల్లులు ఎక్కువ ఉంటాయి కానీ మామూలుగా కొట్లలో అమ్ముతారు కదా, 25 కేజీలు 30 కేజీలు అలాగా అట్టుండవు. ఇక్కడ మిల్లులు మాత్రమే ఉంటాయి. దగ్గర ఇక్కడ నుంచి మా ఊరు నుంచి 6 కిలోమీటర్లు పోతే దగ్గర ఒక 4-5 మిల్లులు అయితే ఉన్నాయి. చుట్టూ రౌండ్ అప్ లెక్క అటొక 2 ఇటొక 2 అటొక 2 మిల్లులు అయితే సుమారుగా ఉన్నాయి. మిల్లులు మాత్రం మస్తు ఉంటాయి ఎన్ని కావాలంటే. కాకపోతే ఇవి మాత్రం దొరకవు. మామూలుగా కొట్లలో అమ్ముతారు కదా, అట్ట మాత్రం అమ్మరు. ఎందుకంటే ఇంకా మిల్లులు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా బియ్యం కావాలన్నా మిల్లులు పోయి తీసుకొచ్చుకుంటారు. అది కాక ఇంకా రైతులు అంటారా, ఇక్కడ వరి మగన్లు ఎక్కువ, ఇంకా రైతులు వాళ్ళే పండిస్తూ ఉంటారు. మాగాళ్ళు మాత్రం బాగా ఎక్కువ వేస్తూ ఉంటారు. వాళ్ళే పండిస్తారు కాబట్టి ఇంకా ఇక్కడ బియ్యానికి అయితే కొద్దో ఉండదు. ఎందుకంటే కనేకల చెరువు నీళ్ళు వచ్చినాయి అంటే మొత్తం ఇంకా ఎవరు పట్టినా మొత్తం చెరువు కింద ఉండే చేలు మొత్తం వరి మాగన్లు వేస్తారు. ఇంకా అందుకని ఇంకా మేము కూడా ఇంకా మనకంటే ఇంకా కొనక తప్పదు, తినక తప్పదు. అందుకని ఇంకా మేము కూడా పోయి తీసుకొద్దామని అనుకున్నాం. నన్ను రెడీగా అమ్మంటే చూడండి బనీన్ మీద తిరుగుతూ ఉన్నాడు. ఉదయం నుంచి చెప్తున్నా పోదాం నాయన కానీ అంటే చూడండి ఎవరన్నా అంటూ ఎక్కడికన్నా పోతే నువ్వు తొందరగా రెడీ కావు అంటాడు నన్ను. నేను 2 నిమిషాల్లో నేను రెడీ అయితే ఈయన మాత్రం ఇంతవరకు ఆ బనీను అది అట్టనే ఉన్నాడు. నాకైతే ఈయనకి చెప్పి అసలు ఆఖరికి వస్తుంది. చిన్న పిల్లోడు చెప్పినాడు చెప్పాలి. కానీ రెడీగా పోదాం, పోయి తీసుకొని వస్తే సరిపోతుంది కదా, ఆడికి ఒక పని అయిపోతుంది కదా, మళ్ళీ దాన్ని పెండింగ్ చేయడం ఎందుకు అని నా ఒపీనియన్. ఇదే అండి మిల్లు. ఇంక ఇక్కడికి వచ్చి బియ్యం అయితే తీసుకొని వచ్చినాం. చూడండి బియ్యం అయితే బాగున్నాయి. మాకైతే బాగా ఏం పురుగులు గిరుగులు ఏం లేకుండా బియ్యం అయితే బాగున్నాయి. ఇదంతా చూడండి మిల్లు మొత్తం అదే. బియ్యం అయితే బాగున్నాయని ఇంకా తీసుకొచ్చిన. మా ఆయన అయితే చూడండి బస్తా తీసుకొని వస్తుండు లోపలికి పోయి. నేనైతే ఇంక బయటే ఉన్నాను. ఇవన్నీ చూడండి వడ్లేమో మిల్లాడేయడానికి.